హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో మా బాబుకి ఎంతో ఇష్టమైన అలాగే వింటర్‌లో మాత్రమే దొరికే రెడ్ కలర్ క్యారెట్స్‌తో చేసే హల్వా చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వింటర్‌లో దొరికే ఈ క్యారెట్స్‌తో చేసిన హల్వా ఖచ్చితంగా అయితే రుచి చూడాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెడ్ క్యారెట్స్ ఎక్కువగా హార్ట్ డిసీజెస్ ఏమీ రాకుండా ప్రివెంట్ చేయడంతో పాటు మన బాడీకి కావాల్సిన సి విటమిన్‌ని కూడా పుష్కలంగా అందించి, మన స్కిన్ టోన్ కూడా చాలా బాగుండేలా చేస్తాయన్నమాట. లేట్ చేయకుండా వింటర్ స్పెషల్ రెడ్ క్యారట్స్‌తో చేసే హల్వా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. క్యారెట్ హల్వా కోసం ముందుగా అర కేజీ వరకు రెడ్ కలర్ క్యారెట్స్‌ని తీసుకోండి. ఇవి రెగ్యులర్ క్యారెట్స్ కన్నా కాస్త స్వీట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ క్యారెట్స్‌ని చెక్కు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత, పైన చిన్న పార్టు అలాగే అడుగున చిన్న పార్ట్‌ని కట్ చేసేసుకున్న తర్వాత, ఈ క్యారెట్ అడుగు భాగం నుంచి తురుముకున్నట్లయితే ఇలా మొత్తంగా తురమండి. అలాగే కొద్ది వరకే తురమాలి. ఎందుకంటే క్యారెట్ మధ్యలో ఉండే యెల్లో పార్ట్ కాస్త హార్డ్‌గా ఉంటుందనమాట. సో, కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. క్యారెట్ అడుగు వైపు నుంచి తురిమేటప్పుడు 1 ఇంచు, 2 ఇంచుల వరకు కూడా పూర్తిగా తురిమేయండి. దాని పైనుంచి మాత్రం మధ్యలో ఉండే యెల్లో పార్ట్‌ని వదిలేసి చుట్టూ సైడ్‌లు మొత్తం తురిమేసుకోండి. ఇలా మొత్తం క్యారెట్స్ అన్ని తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత, స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమంతా కూడా వేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనితో పాటుగా ఇప్పటివరకు మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన స్వీట్ రెసిపీ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మాత్రం లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల వీడియో ఇంకో 10 మందికి షేర్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా క్యారెట్‌ని లో ఫ్లేమ్‌లోనే రంగు మారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! క్యారెట్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కాచి చల్లారి పెట్టుకున్న పాలను ఒక కప్పు వరకు వేసుకోవాలి. నేనిక్కడ అర కేజీ క్యారెట్స్‌కి మెజరింగ్ కప్‌లో ఉండే 250 ఎంఎల్ కప్‌తో నేను మిల్క్ అయితే తీసుకున్నాను. మీరు తీసుకున్న క్యారెట్ క్వాంటిటీని బట్టి మీరు మిల్క్ క్వాంటిటీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాలల్లో క్యారెట్‌ని కూడా లో ఫ్లేమ్‌లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మిక్చర్ అంతా కాస్త దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ వద్దు, హై ఫ్లేమ్‌లోని వద్దండి. క్యారెట్ హల్వా మాడిపోతుంది. చూసారు కదా! లో ఫ్లేమ్‌లోనే ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో అరకప్పు వరకు పంచదారని వేసుకోండి. అర కేజీ క్యారెట్స్‌కి అరకప్పు పంచదార అయితే సరిపోతుంది. మీరింకా తగ్గించి తినాలి అనుకుంటే ఒక 2, 3 టేబుల్ స్పూన్లు తగ్గించైనా వేసుకున్నా సరిపోతుందండి. పంచదార వేసి కలపడం వల్ల హల్వా మళ్ళీ కాస్త లూజ్ అయింది కదా! ఈ విధంగా లో ఫ్లేమ్‌లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ హల్వా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకొని, ఇందులో అర టీ స్పూన్ వరకు యాలకుల పొడైతే వేసుకోండి. నేనిక్కడ యాలకుల్ని పంచదారలో వేసి బ్లెండ్ చేసుకున్నాను. సో, అందుకే అర టీ స్పూన్ వరకు వేశాను. మీరు ఒట్టి యాలకులు మాత్రమే బ్లెండ్ చేసుకున్నట్లయితే ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా కట్ చేసి పెట్టుకున్న కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని, వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా బావుంటుంది. లేదంటే కాస్త చల్లారిన తర్వాత తిన్నా కూడా సూపర్‌గా ఉంటుందండి. వింటర్‌లో మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.